వెల్కమ్ టు సుమన్ టీవీ. రంపచోడవరం, నేను మీ బాలు. చివరికి గల్ఫ్ యుద్ధ ప్రభావం తూర్పు మన్యానికి కూడా వ్యాపించింది. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పెట్రోల్ డీజిల్ కొరత ఇప్పుడు పోలవరం జిల్లాను కూడా తాకింది. పోలవరం జిల్లాలో సుమారు 12 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో వాహనాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ పట్టణ మైదాన ప్రాంతాలతో పోలిస్తే అక్కడ వాహన సాంద్రత ఎక్కువ, ఇక్కడ సాంద్రత తక్కువ. అయినా సరే ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. అయితే రంపచోడవరంలో పెట్రోల్ బంకుల వద్ద జనాలు బారులు తీరారు. ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కావడంతో ఒక్కొక్క బండికి కేవలం 200 రూపాయల పెట్రోల్ మాత్రమే సప్లై చేస్తున్నారు. అయితే ఈ అత్యవసర పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పెట్రోల్ డీజిల్ కొరతను అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఇందుకు గాను ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. పెట్రోల్ బంకుల వద్ద రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రత్యేక వ్యక్తులు నియమించి నియంత్రణ చేస్తున్నారు. ఇది ఏజెన్సీ ప్రాంతంలో కృత్రిమంగా ఏర్పడిన కొరతని, యాక్చువల్గా మన వైపు సాంద్రత తక్కువని, వాహనాలు తక్కువని, మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఇటువైపు కూడా రావడంతో మన ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి కొద్ది రోజులు లేదా కొద్ది గంటలు మాత్రమే ఉంటుందని, మన ఏజెన్సీ ప్రాంతానికి 12 పెట్రోల్ బంకులకి 1,00,000 లీటర్ల డీజిల్ పెట్రోల్ సరఫరా జరుగుతోందని, ఇది మన ప్రాంతానికి ఇప్పటికే చేరుకుందని కలెక్టర్ దినేష్ కుమార్ ఆయన మాటల్లో తెలిపారు. అయితే జనాలందరూ పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ దొరకట్లేదనే సామాజిక మాధ్యమాల్లో వాటిల్లో ప్రచారం కావడంతో జనాలందరూ బారులు తీరి ముందు జాగ్రత్తగా పెట్రోల్ కొట్టించుకోవడానికి బంకుల దగ్గరకు వస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ మాత్రం కేవలం 200 రూపాయలు మాత్రమే కొట్టించి నిత్యావసరానికి ఉపయోగపడే విధంగా మాత్రమే పెట్రోల్ సరఫరా చేస్తున్నారు. అయితే బారులు తీరిన ఈ పెట్రోల్ వాహనదారులని ఈ పరిస్థితిపై అభిప్రాయాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? కోమగన్ నుంచి వస్తామండి, దేవపట్నం మండలం. ఏంటి పరిస్థితి ఏంటి, ఏమనుకున్నారు? అంటే పెట్రోల్ క్యూ కట్టాల్సి వస్తుందండి. పెట్రోల్ దొరకక రన్నింగ్ లో కూడా ఇబ్బంది అవుతుందండి. దీనికి ఎంత కొట్టించుకుంటున్నారు మీరు? 200 పెట్రోల్ కొట్టించుకున్నాం. అంతే అడుగుతారు, 200 కొడతారు ఇక్కడ? లేదండి, తెలియదండి. 1000 రూపాయలు. మా ట్రాక్టర్ అయితే 2000 అండి, హెవీ వెహికల్ అయితే 5000 అండి. ఏం నెల చేస్తారు? ఏంటి ఆర్డర్స్ ఏమైనా ఇచ్చారా? ఏంటి పరిస్థితి, ఎందుకు పరిస్థితి? తెలియదని అంటే మా సార్ అలా చెప్పారు. అలా కొట్టమని. ఈ పెట్రోల్ డీజిల్ వల్ల ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయులందరూ చాలా బాధపడుతున్నారు. ఇది ఒక క్రమ పద్ధతిలో పెడితే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది అనేది మా అభిప్రాయం సార్. తప్పనిసరిగా ఈ ఆయిల్, డీజిల్ ఉండే రేట్లు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేలాగా చేయాలని మా అభిప్రాయం. సార్ అసలు పెట్రోల్ కేర్సిటీ అంటున్నారు. అది చూస్తే చంద్రబాబు నాయుడు గారు అదే అసలు కేర్సిటీ లేదు. ఎక్కడ ఏ బంకుల దగ్గరికి వెళ్ళినా ఫ్రీగా ఉంటుంది పెట్రోల్ అంటున్నారు. మాకు చూస్తే 2 లీటర్ల కంటే ఎక్కువ కొట్టనంటున్నారు. మంచి 1 లీటర్ కొడతానంటున్నారు. బళ్ళన్నీ ఇలా వెయిటింగ్ లో ఉన్నాం. అప్పుడే అరగంట నుంచి వెయిటింగ్ లో ఉన్నాం సార్. ఈ పరిష్కారం ఏముందండి? మరి ప్రభుత్వమే ఆదుకుని చేయాలి. మనం చేసేది ఏముందండి? చేరుపాలెం నుంచి వస్తున్నాం. మ్యాక్సిమం కిరాయికి వెళ్ళాలన్నా కానీ మనకు 2000 ఆయిల్ పడుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు 1000 రూపాయలు ఆయిల్ పడుతున్నారు. మరి ఏంటి పరిస్థితి? రేపేంటి, ఎల్లుండి ఏంటి? రేపు ఎల్లుండి అంటే రేపు ఆయిల్ వస్తే కానీ తెలియదు ఏదన్నా బంకుల్లోకి. మరి వ్యాపార పరిస్థితి ఏంటి? వ్యాపారం అంటే సగం మటుకు పోతుంది ఆయిల్ లేక. ఇలా పరిస్థితి ఊహించారా? ఇలాంటి పరిస్థితి గడపాలని పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు. చాలా ఇబ్బంది పడిపోతుంది జనం. నమస్కారం. మీ అందరికి కూడా అవగాహన ఉండుంటది. ఇప్పటికే చాలా మంది మైండ్స్ లో నడుస్తున్నటువంటి అంశం షార్టేజ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ కి సంబంధించి. సో చాలా బంక్స్ లో కూడా ఈ బారులు తిరుగుతున్నటువంటి లైన్స్ అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉండుంటారు. బట్ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రజలందరూ ఎవరు కూడా భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. సో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో కూడా, అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా మేనేజ్ చేయమని చెప్పి క్లియర్ గా చెప్పారు. మన జిల్లాకు వచ్చినట్లయితే 12 పెట్రోల్ బంక్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ 12 పెట్రోల్ బంక్స్ లో వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్. ఎక్కడా కూడా పెట్రోల్ మరియు డీజిల్ యొక్క షార్టేజ్ లేనే లేదు. ఇది కేవలము మన బల్క్ కన్స్యూమర్స్ కి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, వాళ్ళు వచ్చి రిటైల్ అవుట్లెట్స్ లో తీసుకోవడం వల్ల ఈ యొక్క షార్టేజ్ మనకి టెంపరీగా వేరే జిల్లాల్లో, అది కూడా మనకి ఎస్పెషల్లీ ప్లెయిన్ ఏరియాస్ లో కనిపించడం జరిగింది. మన దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ రోజు కూడా మళ్ళీ మనం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి మన జిల్లాకి 1,00,000 లీటర్ల పెట్రోల్ మరియు డీజిల్ కూడా మనం తెప్పిస్తా ఉన్నాం. సో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి
మన కలెక్టర్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. దానికి ఒక నెంబర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే దయచేసి కాల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సో ఎటువంటి బల్క్ యూజర్స్ కాకుండా మనకి రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ప్రజలందరికీ కూడా నార్మల్ 2 వీలర్స్ అవ్వచ్చు, లేకపోతే 4 వీలర్స్ అవ్వచ్చు, అండ్ దెన్ రొటీన్గా మనకి ఆక్వా ఫార్మ్స్లో కానీ లేకపోతే రైతులు కూడా ప్యాడీ హార్వెస్టింగ్కి కానీ వాడుతూ ఉంటారు. సో వారెవరికి కూడా సమస్య లేదు. సో ఫార్మర్స్ని కూడా సర్టిఫై చేసేటటువంటి మెకానిజం మనం పెట్టాము. అలాగే పెట్రోల్ బంక్లో మనం ఒక సూపర్వైజరీ ఆఫీసర్స్ని కూడా పెట్టాం, ఎటువంటి డైవర్షన్ జరగకుండా. ఎందుకంటే కొంచెం ప్రాబ్లం మనకి ఇప్పటి వరకు కూడా ఈ డైవర్షన్ జరగడం వల్ల వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకొని, ఈ డైవర్షన్ జరగకుండా కన్జ్యూమర్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఏది షార్టేజ్ లేకుండా జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్క స్టెప్ కూడా తీసుకుందని చెప్పి మేము తెలియజేస్తాం. జిల్లాలో పెట్రోల్ కొరత లేదని, తాత్కాలికంగా ఏర్పడిన ఈ కృత్రిమ కొరతను అధిగమిస్తామని, ఇందుకు గాను 1,00,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ సరఫరాను ఏర్పాటు చేశామని కలెక్టర్ దినేష్ కుమార్ గారి మాటల్లో మనం తెలుసుకున్నాం. అయితే సామాజిక మాధ్యమాలలో మరియు వాటిల్లో వస్తున్న ప్రభావంతో వాహనదారులు పెట్రోల్ బంకులపై ఎక్కువ పెట్రోల్ కొట్టించుకునేందుకు రావడంతో కూడా కొంత కృత్రిమ కొరత ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి అందరూ సహకరించాలనే కలెక్టర్ గారి సూచనలను పాటిద్దాం.